Namaste. I am a traditional health guru, healer Vadi Rajkumar, founder of Ranavarize Healthcare Private Limited. మన సంస్థ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మన గాడ్ ఫార్ములా మీద, గాడ్ టెక్నాలజీ మీద చేస్తున్నటువంటి R&D చాలా డీప్ సబ్జెక్ట్. రణవరేజ్ హెల్త్ కేర్ యొక్క ప్రధాన సిద్ధాంతం కణం యొక్క పునర్నిర్మాణం. అంటే కణమే మనం. అంటే ప్రతి అవయవం కూడా కణాల ద్వారా నిర్మితమైంది. అలాంటి కణాల్ని మనం డిజార్డర్ నుంచి రీఆర్డర్ చేసుకునేందుకు ఉపయోగపడడమే రణవరేజ్ హెల్త్ కేర్ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం. సో దీనిలో భాగంగా మనం గాడ్ ఫార్ములా GOD, జనరేషన్ ఆఫ్ ఎనర్జీ, ఆర్గనైజేషన్ ఆఫ్ సిస్టమ్ అండ్ డిస్ట్రాయిడ్ ఆఫ్ టాక్సిన్స్, ఈ మూడింటిని గాడ్ టెక్నాలజీ అంటే జిహ్వా ఓరల్ డైజెస్టివ్ టెక్నాలజీ, ఈ రెండింటిని మనం మిళితం చేసి గాడ్ ఫార్ములా విత్ గాడ్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్తో మనం రణవరేజ్ హెల్త్ కేర్ స్థాపించడం జరిగింది. సో దాదాపుగా 2 ఏళ్ల పాటు దీని మీద జరిగినటువంటి R&Dలో మనం ఎంతోమంది పేషెంట్స్కి యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్లో, ఫిజియోథెరపీలో, యోగాలో, న్యాచురోపతిలో విభిన్నమైన పద్ధతులన్నింటినీ మనం మిళితం చేసుకొని ఒక కోర్సు డిజైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ది మాస్టర్, అంటే ట్రూ హెల్త్ ఎడ్యుకేషన్ మాస్టర్. ఒక మంచి వెహికల్ మనం కొనుక్కోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎంతో ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కూడా మెయింటైన్ చేయడం అనేది అవసరం. సో ప్రతి వెహికల్కి ఒక మాన్యువల్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు వెహికల్లో ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ మీరు రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ సౌండ్ యొక్క అర్థం ఇది అని ఒక మాన్యువల్ ఎలా అయితే ఉంటుందో, ఇప్పుడు మనం ది మాస్టర్ ప్రోగ్రామ్, ట్రూ హెల్త్ ఎడ్యుకేషన్ మాస్టర్ ప్రోగ్రామ్ ద్వారా అటువంటి మాన్యువల్, అంటే మీ శరీరం ఏ విధంగా ప్రత్యేకమైనదో దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలా అని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కోర్సు ట్రూ హెల్త్ ఎడ్యుకేషన్ మాస్టర్. సో దీనిలో ఆల్టర్నేటివ్ మెడిసిన్, అలాగే యోగా, అలాగే మన న్యాచురోపతి, అదేవిధంగా ఫిజియోథెరపీ, అలాగే మనం రెగ్యులర్గా చేసేటువంటి ఎక్సర్సైజెస్, అలాగే చాంటింగ్స్, అలాగే ముద్రాస్, అలాగే కలర్ థెరపీ, సో ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ విధానాలని దీంట్లో మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీటన్నింటికి అనుసంధానం చేస్తూ మీ యొక్క కణాలని పునర్నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములాసే GOD, మన యొక్క గాడ్ ఫార్ములా, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. సో వీటిని మనం ఉపయోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని ఎలా పునర్నిర్మించుకోవచ్చో తెలియజేసేందుకు ఈ వీడియోలో మనకి వారి యొక్క అమూల్యమైనటువంటి ఒపీనియన్, అంటే ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడిందని తెలియజేయడానికి మిస్టర్ నీలాచలం సార్ అండ్ చలపతి గారు మన కోసం వారి యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మన ట్రీట్మెంట్ విధానం మీద వారు పొందినటువంటి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయనేది తెలియజేయడం జరిగింది. సో దాన్ని ఒకసారి మీరు గమనించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక కష్టం మనకు వచ్చింది అనుకోండి, మనం బాధపడతాం. అదే మన అనుకున్న వాళ్ళకి వస్తే మనం స్థిమితాన్ని కోల్పోతాం. సో అటువంటి ఎన్నో సంఘటనలు మన చుట్టూ రోజు జరుగుతూనే ఉంటాయి. సడన్ గా పెరాలసిస్ వచ్చిందంటారు, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందంటారు, సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారు, తర్వాత మనిషి మనకి అందుబాటులో లేరు, చనిపోయారనే వార్తలు వింటూనే ఉంటాం. 13 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్స్ అని, జిమ్ చేస్తూ హార్ట్ అటాక్ తో చనిపోయారని, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ అవర్ సరౌండింగ్. అవి సడన్ గా జరిగాయి అనే మాట వింటూనే ఉంటాం. బట్ ఎస్పెషల్లీ రణవరేజ్ హెల్త్ కేర్ చెబుతున్న మాట ఏంటంటే, ఏది అకస్మాత్తుగా జరగదు. కొన్ని సంవత్సరాల పాటు మీ శరీరంలో జరిగేటువంటి మార్పులు, అవి ఇచ్చేటువంటి సూచనలు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల మాత్రమే మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. సో దీన్ని ట్రాక్ చేసే విధానాన్ని కూడా రణవరేజ్ హెల్త్ కేర్ మీకు అందిస్తుంది. అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ల ద్వారా మీ ఇమ్యూనిటీ ఎలా తెలుసుకోవాలి, మీ యొక్క రెగ్యులర్ శరీరంలో వచ్చేటువంటి సింటమ్స్ ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి, లైక్ హెయిర్ ఫాల్ దేని సూచిస్తుంది, మీ యొక్క స్కిన్ ప్రాబ్లమ్స్ దేని సూచిస్తున్నాయి, మీ యొక్క
చేంజెస్ వచ్చేటువంటి ప్రతి డిస్ప్లే ఆర్గాన్స్, ఐస్ కానీ, నెయిల్స్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ, టంగ్ కానీ దేన్ని తెలియజేస్తుంది, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇటువంటి నాలెడ్జ్ అంతా కూడా మనకి రన్వరైజ్ హెల్త్ కేర్ అందిస్తుంది. దీనిలో భాగంగానే మనం ఈరోజు ఈ వీడియోలో వారి యొక్క అద్భుతమైన మెసేజ్, అంటే ప్రతి ఒక్కరికి వారు పొందినటువంటి బెనిఫిట్స్ ని ప్రతి ఒక్కరికి అందాలనే తాపత్రయంతో ఈ వీడియో ద్వారా మనందరి ముందుకు వచ్చినటువంటి నీలాచలం గారికి అండ్ చలపతి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ గో విత్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్, నా పేరు నీలాచలం. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ టీచర్, కేంద్రీయ విద్యాలయ సంఘటనలో వర్క్ చేస్తున్నాను. నేను పీజీటీ మ్యాథమెటిక్స్ వర్కింగ్ యాజ్. ఇనిషియల్ గా ఏంటంటే మాదంతా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మొత్తం అంతా తిరగాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో 8 years బయట ఉన్నాను. మరి మేబీ రాసిపెట్టి ఉంటాను, అందుకనే ఈ టైంలో నేను ఉండాలని ఈ 10 years ట్రావెల్ అంతా కూడా విశాఖపట్నం ఉండడం జరిగింది. సో నేను అంటే జనరల్ గా మొదట్లో ఏంటంటే హోమియోపతి అటువైపు వెళ్ళాను, కానీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేవి ఎప్పుడు అసలు వినలేదు. అంటే ఇది ఈ వే ఆఫ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, కంప్లీట్ ప్లాంట్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన డైరెక్ట్ మెడిసిన్స్ కూడా సో ఇంతలా వర్కౌట్ అవుతాయి. ఆ తర్వాత నేను కూడా స్టడీ చేశాను, అంతవరకు అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. అసలు స్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన బాడీలో ఉండేటటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ సెల్ మెడిసిన్స్ కి కోఆర్డినేట్ చేసేది చాలా ఎక్కువ ఇన్ కంపారిజన్ విత్ అదర్ బాడీ సెల్స్ ప్రిపేర్ చేసినటువంటి మెడిసిన్. కెమికల్స్ కానీ అంటే మనకి అలోపతి అంతా కూడా ఏంటంటే కెమికల్ బేస్డ్ మెడిసిన్స్ ప్రిపేర్డ్ కంప్లీట్లీ కార్బోహైడ్రేట్స్ అండ్ అఫ్ కోర్స్ ఆక్సిజన్ బేస్డ్. సో అవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ అఫ్ కోర్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కానీ సెల్ ప్లాంట్ బేస్డ్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఈ ఆల్టర్నేట్ మెడిసిన్స్ లో కంప్లీట్ గా వాడుతున్నవి, హౌ ఆ బాడీ రియాక్ట్స్ టు దట్ పర్టికులర్ మెడిసిన్ అనేది ఐ కేమ్ టు నో ఆఫ్టర్ దిస్. సో అది ఎంత వేరంగా అక్యురేట్ గా వర్క్ చేస్తుంది, ఎంత పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది, అండ్ హౌ ఇట్ డజంట్ మేక్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా కంప్లీట్ గా తెలుసుకోగలిగాను. సో థ్యాంక్స్ టు యూ ఫర్ దట్. అండ్ సో నేను అంటే ఎప్పుడు కూడా అంటే బేసిక్ గా టీచర్ అనేవాడు ఎప్పుడు మనం చదువుకునేది అంతా కూడా ఏంటంటే అటువైపు చదువుతాం. బయాలజీ లోపు సో ఇన్ డెప్త్ వెళ్ళేటప్పటికి అసలు ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం అటువైపు ఆలోచించేటప్పుడే. సో ఆలోచన అనేది ముందుగా నేను అటువైపు వెళ్ళలేకపోయినా, బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు అదంతా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ఇంత డెప్త్ ఉందా, ఇంకా స్టిల్ అంటే మొన్న మీ వీడియో కూడా చూశాను నేను. యాక్చువల్ గా చెప్పాలంటే డి విటమిన్ అనేది ఓన్లీ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఓన్లీ టు డెవలప్ ఎ బోన్ స్ట్రెంగ్థెన్స్ అని మాత్రం నేర్చుకున్నాం. కానీ ప్రోటీన్ డెవలప్మెంట్ రియాక్షన్స్ లో నెక్స్ట్ బాడీలో ఉండేటటువంటి అఫ్ కోర్స్ 36 మేజర్ ఫంక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎలా అది రీఇన్వెస్టిగేట్ చేస్తుంది అనేది. సో అది అఫ్ కోర్స్ నేను వెళ్ళలేదు, అక్కడ స్టడీ చేయలేదు, మేబీ ఇంకా ఉంది. విటమిన్ డి ఎంత సపోర్ట్ చేస్తుంది ఒక కంప్లీట్ ప్లాస్మా డెవలప్ చేయటంలో సో అనేది. సో I came to know really, of course I suggest that alternative medicine is a good approach for a healthy lifestyle. సో డెఫినెట్ గా అంటే మిగతా అందరికి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అది మేబీ ఓల్డ్ సే, బట్ స్టిల్ ఏంటంటే బిఫోర్ getting to the worst conditions, if we go to this, definitely we can lead a healthy lifestyle, and maybe it is the future for the next generations. So early stage లోనే మనం దాన్ని ఫాలో అవ్వగలగాలి. In the last seconds we can maintain our health అనేది alternative medicine. Definitely ఆర్గాన్స్ వాటిని కూడా మనం హెల్తీగా ఉంచుకోగలిగితే విత్ దిస్ మెడిసిన్ డెఫినెట్లీ మేజర్ ఇష్యూస్ అయితే
లైఫ్ లో చిన్న చిన్న జ్వరాలు అవన్నీ వస్తూనే ఉంటాయి, కామన్ అవి. ఆ వస్తేనే మీకు మన యాంటీబాడీస్ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయి, డెవలప్ అవుతాయి, సో వర్క్ అవుతాయి అనేది తెలుస్తుంది. సో అవి రావాలి కూడా. సో మేజర్ ఇష్యూస్ అయితే ఏమి రావని నేను డెఫినెట్ గా ఫీల్ అవుతున్నాను. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఈస్ ఎ బెటర్ అప్రోచ్ అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్ ఫర్ ఈవెన్ ఫర్ ద హెల్దీ పీపుల్. Okay, about my నా approach మీకు ఎలా అనిపించింది? How you feel like my experience and handle మీ అప్రోచెస్ అవి రూట్ కాజ్ నుంచి పట్టుకుంటున్నారు సార్. అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ బూన్ టు ద డైరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్. సో అంటే రూట్ అనేది ఎక్కడ తెలిస్తే మనకి ఆటోమేటిక్ గా ఆ రూట్ నుంచి మనం వెళ్ళగలిగితే ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ అనేది బాగా వర్క్ అవుతుంది, అంటే బాగా మెడికేషన్స్ కి సపోర్ట్ చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది, సపోర్ట్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో దట్ ఇన్ దట్ వే మీ మెడికేషన్ ఏదైతే ఉందో ఆ డయాగ్నోసిస్ ప్రాసెస్, సో ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ సో దట్ మీ మెడికేషన్ అనేది నెక్స్ట్ చాలా మందికి వెళ్ళాలి, నాట్ ఓన్లీ ఇన్ దీస్ 2 స్టేట్స్. మేబీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం అనేది చాలా తక్కువ అనుకుంటా. సో అట్లీస్ట్ మీ త్రూ మిగతా వాళ్ళకి కూడా చేరగలిగితే, సో డెఫినెట్ గా ఇది ఒక అంటే సపరేట్ దాన్ని ఏమంటే అదర్ ఆల్టర్నేషన్ టు ద మెడికేషన్స్ అని చెప్పి నేను డెఫినెట్ గా చెప్పగలను. సో ఐ థ్యాంక్ యూ దట్ యూ హావ్ గాన్ త్రూ ఇన్ ఎ డిఫరెంట్ మోడ్. సో ఇదొక మెడికేషన్ లో ఇదొక అఫ్ కోర్స్ వే అనేది నాకు మీ ద్వారా తెలిసింది. సో డెఫినెట్లీ సార్ 10% అవేర్నెస్ ఉన్నటువంటి సెగ్మెంట్ ఇది. అందరికీ తెలియదు అంటే అలోపతి మేజర్ 3 సెగ్మెంట్స్. ఒకటి అలోపతి, అఫ్ కోర్స్ ద మోస్ట్ మెడికేషన్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ ఆఫ్ థ్రిల్స్ ఆఫ్ బిజినెస్. ద అదర్ ఈస్ ఆయుర్వేదిక్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ హోమియోపతి. ఇది మాత్రమే మనకు తెలుసు. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా ఈజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఆల్ ద అదర్ 3 మేజర్ మెడిసిన్స్ అనేది కేమ్ త్రూ. ఫాదర్ కి మనం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తాం. అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే బిఫోర్ నాన్న కండిషన్ దగ్గర నుంచి మీరు చూసారు కదా, మీకు అసలు ప్రీవియస్ ఇప్పుడు ఎలా అనిపించింది? 2023లో యాక్చువల్ గా ఇతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కంప్లీట్ గా కడుపు నొప్పి అది వచ్చి ఇనిషియల్ గా అసలు దాని తాలూకా రూట్ కాజ్ ఏంటనేది తెలియలేదు. సడన్ గా ఏంటంటే పక్కగా ఉన్న ఎల్ఎస్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం తగ్గి వచ్చేసి వాళ్ళు ఏంటంటే అంటాసిడ్స్ ఏవో యాంటీబయాటిక్స్ అవి ఇచ్చి ఒక 3 days హాస్పిటలైజ్ అయిన తర్వాత వచ్చేసాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఆన్ ఆఫ్ సడన్ కాళ్ళు 2 కూడా ప్యారలైజ్ అయిపోయి, ఎందుకో తెలియలేదు. కానీ ఇమీడియట్ గా అప్పుడు ఏంటంటే రష్ అయ్యి వెళ్ళి పినాకల్ హాస్పిటల్కి వెళ్తే ఆఫ్టర్ కండక్టింగ్ సో మెనీ టెస్ట్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా వేరే రకంగా తీసుకెళ్లారు. ఏంటన్నారంటే హీఈస్ గెటింగ్ ఇన్ టు టీబీ అండ్ క్యాన్సర్ కూడా అయ్యుండొచ్చు, అవన్నీ కూడా సస్పెక్ట్ ఆఫ్ మేబీ ఆ స్టేజ్ అనేది ఇనిషియల్ గా చెప్పలేం, కానీ ఆఫ్టర్ గోయింగ్ త్రూ సో మెనీ డయాగ్నోసిస్ ప్రాసెస్ ఆ క్యాన్సర్స్ అవి ఫైనల్ ఏ స్టేజ్ ఉందనేది తెలుస్తుంది. బట్ వేరే ప్యారలైజ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా కొన్ని వాళ్ళ టెక్నాలజీ అవి చెప్పింది ఏంటంటే L1 L2 యాజ్ వెల్ యాజ్ కొన్ని డిస్క్స్ అవి కూడా కంప్లీట్ గా అరిగిపోయినాయి. సో టీబీ అనేది బ్యాక్ స్పాండిలైటిస్ టీబీ అనేది ఎఫెక్ట్ అయింది. సో కాబట్టి అతనికి ఉండే నర్వస్ వెయిన్స్ అన్ని కూడా మొత్తం తినేసేయాలి. సో ఫ్యూచర్ లో ఇంకా కాళ్ళు అనేవి రాకపోవచ్చు, ఉన్నంత కాలం అతను బెడ్ జిగ్నా ఉండాలని చెప్పారు. బట్ ఏంటంటే నేను ఈవెన్ దెన్ ఐ డింట్ లూజ్ మై హోప్. తర్వాత మెడికల్కి వెళ్ళి బయాప్సీస్ అవి తీసుకున్న తర్వాత సెకండరీ డయాగ్నోసిస్ లో తెలియదు ఏంటంటే హీ డజంట్ గెట్ ఎనీ టీబీ అండ్ ఆల్ అన్నారు. కానీ ఏమో నాకు అయితే ఇనిషియల్ గా ఆ స్టేజ్కి వెళ్ళినప్పటికీ టీబీ అని అనిపించింది నాకు కూడా. బ్యాక్టీరియల్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి నాకు తెలిసిన డాక్టర్ నా స్టూడెంట్ ఒక అమ్మ ఉండేది చెప్పిన తర్వాత సో ఆ వే ఆఫ్ ట్రీట్మెంట్ లో వెళ్ళాం. ఆ తర్వాత ఆల్మోస్ట్ 8 months టీబీ మందులు వాడాం. 3వ హాస్పిటల్ కూడా వెళ్ళాను, దాదాపుగా 3 చోట్ల తిప్పాను, డిఫరెంట్ గా తీసుకున్నాను. కానీ ఒకసారి ఏంటంటే మీరు వచ్చిన తర్వాత అనుకోకుండా ఏంటంటే లతా మేడం చెప్పిన తర్వాత మీరు వచ్చారు. ఇనిషియల్ తర్వాత అఫ్ కోర్స్ అప్పట్లో ఏంటంటే ఈ వీటిలన్నిటితో పాటు మెంటల్ కండిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది.
కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా బిహేవ్ చేయటం, తర్వాత మన లోకల్ అసలు ఉండకపోవటం, తర్వాత ఇంకా ఏంటంటే అంతా మొత్తం అంతా బెడ్ మీద అయిపోవటం, ఇవన్నీ జరిగాయి. సో వాడిన 3 months కి అట్లా కొంచెం ఐ కుడ్ సీ ద డిఫరెన్స్. ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే మీరు చెప్పింది ఏంటంటే లివర్ కండిషనింగ్, తర్వాత కిడ్నీ కండిషనింగ్, మిగతావన్నీ కూడా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ఆలోచించలేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ కుడ్ సీ ద డిఫరెన్స్ ఇన్ లైక్ ఎలా అంటే మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడటం, ఆ తర్వాత కొంచెం మన లోకల్లో ఉండటం, సో రెస్పాండ్ అవటం, మళ్ళీ తినడం, తన మటుకు తను తినడం, ఆ స్టేజ్కి అయితే రాగలిగేది. కానీ అప్పటికి కొంచెం ఇంకా ఏంటంటే ఆ కాలు మీద రాలేదు పూర్తిగా. కానీ ఆఫ్టర్ 2 more months తర్వాత ఏంటంటే ఆ మెడిసిన్స్ అవి దగ్గరగా సో హీఈస్ నౌ కుడ్ స్టాండ్ అండ్ కొంచెం అన్ని కూడా ఏంటంటే కంట్రోల్ లో ఉన్నాయి ఇప్పుడు. ఈవెన్ ఒక డాక్టర్ ఇంటికి వచ్చి ట్రీట్ చేసిన దానికి ముందు అంటే హీ సెడ్ దట్ ప్లీజ్ సార్ కొంచెం అర్థం చేసుకోండి, మేబీ హీ విల్ నాట్ బి నాట్ మోర్ దాన్ 10 to 15 days సో అని చెప్పారు ఆ స్టేజ్ కి. సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కావటం అనేది మేబీ ఇట్ ఈస్ అ గ్రేట్ చేంజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడికేషన్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మిగతా వాళ్ళకి సో నాట్ అట్ ద వెరీ ఫ్రాగ్రెంట్ స్టేజ్ కాకుండా కొంచెం ఎర్లీ స్టేజ్ లో కొన్ని సిమ్టమ్స్ అవి మనం సో తెలుసుకోగలిగితే, రేపు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఇట్ విల్ బి బెటర్. అఫ్ కోర్స్ డయాగ్నోస్ అయ్యి ఇనీషియల్ స్టేజ్ లోనే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ అవుట్పుట్ అనేది కనిపిస్తుందని నా ఫీలింగ్. సో అది చూడాలి. మీరు గమనించిన దాంట్లో అంటే ఇప్పుడు మనకి 3 మెడిసిన్స్ ఉన్నాయి కదా, జనరల్ మెడిసిన్ ఉంది, ఎమర్జెన్సీ మెడిసిన్ ఉంది, అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా పార్ట్. సో ఇప్పుడు ఫాదర్ తో మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత వాట్ యు ఫీల్ లైక్ అంటే అసలు ఆల్టర్నేటివ్ మెడిసిన్ మన లైఫ్ స్టైల్ కి అవుతుంది అనిపించింది కదా. సో అదే ఇప్పుడు హెల్దీ పర్సన్ కూడా అట్లా ప్రైవేట్ తీసుకోవచ్చు కదా. ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇందాక చెప్తున్నారు మేడం, మీ ఫ్రెండ్ ఇలాగా అటాక్ చనిపోయారు. సో ఒక పర్సన్ ఎర్లీ స్టేజ్ లో ఎందుకు వాళ్ళ ప్రాబ్లం ఏదో ఒక ఐడెంటిటీ రాలేకపోతున్నారు, దానికి మీకు ఎలా అనిపిస్తుంది రిలవెంట్ చేస్తే? యాక్చువల్గా ఏంటంటే మిగతా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆయుర్వేదిక్ లేకపోతే అలోపతి కానీ తీసుకుంటే అన్ని దాదాపుగా 1.5 year వాడినా కూడా నాకు పెద్దగా రిఫ్లెక్షన్ ఏం కనిపించలేదు. ఆల్టర్నేట్ మెడిసిన్ వాడిన తర్వాత మేబీ బేస్ ఆఫ్ ద ఆల్టర్నేట్ మెడిసిన్ ఏంటంటే డైరెక్ట్ ప్లాంట్ సెల్ రూట్ కాజ్ నుంచి మేబీ కంప్లీట్ గా దాన్ని ఎరాడికేట్ చేస్తుంది అనిపించింది ఖచ్చితంగా. సో ఐ సజెస్ట్ దట్ బిఫోర్ యాక్చువల్లీ గెటింగ్ టు ద లాస్ట్ స్టేజ్ రష్ టు దిస్ మెడిసిన్, ఇనిషియల్ గా హెల్దీ పర్సన్స్ కూడా స్టార్ట్ చేస్తే మేబీ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ దే కెన్ లీడ్ ఎ హెల్దీ లైఫ్. అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఏంటంటే అఫ్ కోర్స్ అటర్నల్ కాదు, బట్ ద డెత్ వెన్ ఇట్ కమ్స్ టు ద పర్సన్, సో డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్దీ డెత్. సో నేను చెప్పేది చెప్తాను, ఆరోగ్యం అనేది మన బాధ్యత. ఆయుష్ ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు, ఇట్ ఆల్రెడీ గివెన్. బట్ హెల్త్ మాత్రం మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని మనం జాగ్రత్తగా వెళ్ళడానికి ఆల్టర్నేటివ్ డెఫినెట్ గా ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను. నాట్ ఓన్లీ ఫర్ ఎ పర్సన్ హూ సఫరింగ్ ఫ్రమ్ సో మెనీ డిసీజెస్ అండ్ ఆల్, వాళ్ళు డెఫినెట్ గా వర్క్ అవుతుంది. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండ్ అఫ్ కోర్స్. కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం హెల్దీ పర్సన్స్ కూడా మేబీ సిమ్టమ్స్ తెలియకపోవచ్చు, అండ్ ఆఫ్ అ సడన్ ఇట్ కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా ఫ్రెండ్ మీరు అన్నట్టు తనకి ఏంటంటే 3 blocks ఉన్నాయని తనకే తెలియదు. ఆన్ ఆఫ్ సడన్ ఏంటంటే ఎప్పుడు కూడా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అదే అనుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్పితే అది అంటే మీరు అన్న కొన్నిసార్లు నాకు చెప్పారు ఎల్ఎఫ్టీ టెస్ట్ చేయించాలి, వీటి వల్ల కూడా తెలుస్తుంది, కిడ్నీ ఫంక్షనింగ్ కూడా తెలుసుకోవాలి, అవన్నీ ఒక టెస్టిమోనియల్స్ అని. ఆ టెస్టిమోనియల్స్ ఎప్పుడు గట్టిగా తెలుసుకోపోవడం వల్ల ఏంటంటే మేబీ లాస్ట్ స్టేజ్ వరకు డయాగ్నోస్ చేయలేదు. వాళ్ళ లాస్ట్ లో రోజు ఏంటంటే నాకు తెలిసినటువంటి వాడు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, నాకు సడన్ గా ఆ రోజు గ్యాస్ట్రిక్ లా అనిపించింది, నేను వెళ్తే అప్పుడు ఆన్ ఆఫ్ సడన్ అవన్నీ తీసుకుంటే 3 blocks ఉన్నాయన్నారు. సో 3 blocks
ఉండటం కూడా ఇమీడియట్ గా చేసినా కూడా బాడీ ఫారెన్ కంట్రోల్, అదే ఫారెన్ థింక్ బాడీ అంటా ఉందని అనుకుంటా. ఆ ఫారెన్ బాడీ యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ రోజు అయితే మరి డాక్టర్స్ కూడా ఇంకేం చేయ అపోలోలో జాయిన్ చేశారు. ఈ సో విత్ మ్యాసివ్ హార్ట్ అటాక్ హీ డైడ్. ఈవెన్ ఐ కుడ్ నాట్ యాక్చువల్లీ డైజెస్ట్ ఇట్. ఎందుకంటే వాడు అంతా ముందు 3 రోజుల ముందు కూడా నాతో మాట్లాడాడు. ఏజ్ జస్ట్ నా ఏజ్ 45 years, 46 అంతే. అందుకే మంత్స్ తేడా, నేను ఒక 3 months పెద్ద అంతే. సో అన్నప్రసాద్ మాస్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సో ఈవెన్ హీ కుడ్ నాట్ రియలైజ్ ఇట్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇనీషియల్ గా ఇలాంటివి అప్పుడు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం అయితే రాలేదు. సో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ తో మేబీ ఇనిషియల్ స్టేజ్ లో వీ కుడ్ గెట్ త్రూ హెల్దీ లైఫ్. సో దట్ ఆ తర్వాత సజెస్ట్ చేసిన మిగతా హెల్దీ హ్యాబిట్స్ అవన్నీ ఫాలో అవుతాయి. దీంతో పాటుగా లైఫ్ స్టైల్ లో మార్చుకోగలిగితే మేబీ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎ బూన్ టు ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. సో డెఫినెట్లీ ఐ సజెస్ట్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ టు గెట్ త్రూ. బట్ అఫ్ కోర్స్ మనం కూడా తెలుసుకోగలగాలి ఏంటంటే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ పర్సనల్ గా మన బాడీ అనేది అవర్ వెరీ వాల్యుబుల్ మెజర్స్. అవును. సో మనకున్న ఇన్ఫర్మేషన్ నో బడీ కెన్ హ్యావ్ అబౌట్. దాన్నే మనం ఒక మంచి ఆల్టర్నేటివ్ మెడిసిన్ నాలెడ్జ్ ట్రావెల్ చేస్తే దే విల్ గైడ్ అస్. దీంట్లో పాజిటివ్ ఉన్నారు సార్. ఇప్పుడు స్టూడెంట్ కూడా మ్యాథ్స్ లో వీక్ ఉండొచ్చు, ఫిజిక్స్ లో స్ట్రాంగ్ ఉండొచ్చు, అన్నింటిలో ఈక్వల్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఎక్కడ వీక్ గా ఉన్నామో ఆ సిస్టమ్ మీద ఫోకస్ చేయడానికి మాకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా నేను చూసిన డే కండిషన్ అయితే ఇట్స్ బెడ్ సోర్స్. నేను ఈ కండిషన్ అయితే అనే స్టేజ్ లోనే వచ్చాను. బట్ ఉన్న ఒకే ఒక హోప్ ఏంటంటే ఆయన పల్స్ బాగుంది. రెస్పాన్స్ అబౌట్ ది ఆర్గాన్ కండిషన్స్ లో ఇవ్వచ్చు. ఎక్కడో మెటబాలిజమ్స్ లో తర్వాత ఈ ఫంగల్ రిలేటెడ్ గా ఉన్నది బాగా డామినేట్ చేస్తుంది అనిపించింది కాబట్టి మనం ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. సో దట్స్ సపోర్ట్ థింగ్. అండ్ రీసెంట్లీ ఆయన చాలా సపోర్ట్ చేశారు. సార్ మీకు ఎలా అనిపించింది? అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు ట్రీట్మెంట్ ముందు తర్వాత ఎలా అనిపించింది? మా అబ్బాయి ఏం చెప్పాడంటే, డాడీ మీరు తీసుకుంటారా లేదా అని ఫస్ట్ క్వశ్చన్ వేశారు. నేను ఆలోచించాను, ఇంతవరకు నాకు రెస్పాన్స్ ఏది రాలేదు. ఎంతమంది డాక్టర్లు వచ్చినా వాకింగ్ లేదు, ఫుడ్ కూడా సరిగ్గా సైంటిఫిక్ కాదు, చాలా దీనిగా ఉంది. లాస్ట్ నేను కూడా ఒప్పుకోలేదు. లాస్ట్ ఫైనల్ అని అడిగాను. నాకు అడిగితే చూద్దాం లాస్ట్ ఫైనల్ కదా అని ఓకే అనేసాను. అప్పుడు మీకు చెప్పారు, మీరు వచ్చారు. పెట్టిన తర్వాత మీరు ఒక మాట చెప్పారు, 50% వరకు నేను కన్ఫర్మ్ గా చెప్పలేను, 50% వరకు చేస్తాను, అప్పుడు వాడిన మెడిసిన్ బట్టి అది నేను ప్రొసీడ్ అయిపోతాను అని చెప్పారు. మీరు మీ దయ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల, బాబు మీకు ప్రవేశపెట్టిన ట్రీట్మెంట్ వల్ల సరే మీరు అదే గతాన్ని ఎక్కువ ఇబ్బంది పడద్దు. జస్ట్ హౌ యూ ఫీల్ హ్యాపీ అనేది మాకు కావాలి. మీరు ఆనందంగా ఉన్నారనేది కావాలి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ వల్ల ఇప్పుడు నీకు బాగా తగ్గింది, అదే కదా? అది చెప్పేసి తగ్గింది. ఫుడ్ సహించలేని సమయంలో మెడిసిన్ ఇచ్చే ఫుడ్ సహించినట్టుగా చేశారు. అప్పటి నుండే నాకు కొద్దిగా ఇది అయింది. ఫిజియోథెరపీ కూడా చేసుకున్నాం, అదే అప్పటికి రాలేదు. అవును, ఫిజియోథెరపీ చెప్తున్న తర్వాత ఆల్టర్నేటివ్ మెడిసిన్ వాడిన తర్వాత ఈ మాత్రం నడగలుగుతున్నావు. ఆ స్ట్రెచ్చర్ పట్టుకొని అసలు కాళ్ళే రాలేని స్థితి నుంచి స్ట్రెచ్చర్ పట్టుకొని నడుచుకొని వచ్చి ఇక్కడ కూర్చొని స్టేజ్కి వచ్చాం. తర్వాత ముందు కిటికీ పట్టుకొని నిలబడ్డం చేసిన తర్వాతను ఈ పట్టుకోవడం చేశాను. స్టెప్ బై స్టెప్ చేశాను. ఒకేసారి స్టెచ్లు పట్టుకొని నడిచే కెపాసిటీ రాలేదు. పట్టుకునేటప్పటికి పట్టుకునే ఈ హ్యాండ్
వెనక్కి ఉంది కదా అక్కడ పట్టుకుని లేచి ఉన్న కానీ ఈ గ్రిప్స్ ఉన్నాయి కదా అక్కడ పట్టుకుని లేచి ఉన్న కాదు. అయితే ట్రై చేసిన తర్వాత లెగ్గలిగిన తర్వాత మరి అదే మూమెంట్ వల్ల కొంతవరకు బాత్రూమ్కి గట్ట వెళ్ళేవాడిని కాదు. అది పట్టుకొని స్టెప్ ఎక్కడం మెల్లిగా చేసి ట్రై చేశాను. మొత్తం మీద అది చేసే వరకు మాత్రం మా మిస్సెస్ మాత్రం చాలా ట్రబుల్ పెట్టేశారు. ఒక డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్.